సో గైస్ ఈరోజు మన ముందుకి లతా మ్యామ్ సో వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ నుంచి ఉన్నారు అండ్ ప్లేస్మెంట్ హెడ్. దాదాపు రీసెంట్ డేస్లో దాదాపు 12 నుంచి 13 ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేస్తారు. అంటే ఇక్కడికి వచ్చి కంపెనీస్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. జనరల్గా కాలేజెస్కి కూడా ఈ మధ్యకాలంలో క్యాంపస్ డ్రైవ్ లేవు అని మనం మాట్లాడుతూ ఉన్నాం. పెద్ద పెద్ద కాలేజెస్ ఒక యూనివర్సిటీస్ కానీ లేకపోతే డీమ్ టు బి యూనివర్సిటీస్ అని మనం మాట్లాడుతాం. అండ్ రీసెంట్ డేస్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాల్స్ ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఒక పక్క లే ఆఫ్స్ అవుతున్నాయి. సో మనం వింటూనే ఉన్నాం, రీసెంట్గా కూడా అమెజాన్ లే ఆఫ్స్ అని, తర్వాత ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ ఉన్నాయి కాగ్నిజెంట్ అబౌట్ టు లే ఆఫ్. అండ్ మెటా కంపెనీ కూడా సింగపూర్లో చూసుకుంటే ఓవర్ నైట్లో ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వాళ్ళకి మెయిల్స్ పంపించి జాబులు తీసేస్తుంది అనేది మనం ఈ న్యూస్ అన్ని కూడా వింటా ఉన్నాం. అయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫ్రెషర్స్ ఏ కోర్స్ నేర్చుకోవాలి, ఏ కోర్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది, అసలు కోర్సులు నేర్చుకోవడం అవసరమా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి మనం వెళ్ళొచ్చా, సో నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలి, కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా. ఎందుకంటే లతా మ్యామ్ గారు చాలా కంపెనీస్ రెగ్యులర్ టచ్లో వాళ్ళ హెచ్ఆర్స్ తోటి, వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్స్ తోటి చాలా కంపెనీస్ టైఅప్స్ ఉన్నాయి. రెగ్యులర్ హెచ్ఆర్ వీళ్ళ రిక్వైర్మెంట్స్ పంపించడం ఇదంతా జరుగుతాం. సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. డెఫినెట్లీ ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్ ఈ వీడియో మీరు ఖచ్చితంగా చివరి వరకు చూడాలి. సో నమస్తే మ్యామ్. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నిజంగా ఈ లే ఆఫ్స్ అవుతున్నాయి కదా, ఏ వల్ల కానీ లేకపోతే రేషన్ కమింగ్ డేస్లో ఎకనామిక్ క్రైసిస్ రాబోతుంది అంటున్నారు, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ ప్రజెంట్ అవుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు కోర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా? 100% ఉంది సార్. సో ఎందుకంటే మనం చేసే బీటెక్ వేరు అండ్ సో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కోర్స్ జాయిన్ అయ్యి ఒక 6 months కోర్స్ చేయటం అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇఫ్ యూ గో టు కాలేజ్ ఫర్ 4 years, జనరల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ 4 yearsలో సో నాకు తెలిసి వాళ్ళకి 80% ఆఫ్ ఓన్లీ థియరీ ఉంటుంది. సో థియరీ నాలెడ్జ్ ఉంటుంది అండ్ 20% ఓన్లీ దిల్ బి హ్యావింగ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. సో ఒక కోర్స్ జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే దెన్ 90% ఒక ట్రైనింగ్ కోర్స్లో మన వీక్యూబ్లో ఎలా ఉంటుందంటే 90% ఆఫ్ ద ప్రాక్టికల్ అండ్ ఓన్లీ దే హ్యావ్ 10% థియరీ ఉంటుంది. అండ్ దెర్ ఈస్ ఎ డ్రాస్టిక్ చేంజ్. సో డూయింగ్ ఎ కోర్స్ ఇన్ అన్ ఇన్స్టిట్యూట్ అండ్ సో దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ డూయింగ్ బీటెక్ ఫర్ 4 years. అంటే బీటెక్ చేస్తే జాబ్ రాదా, కోర్స్ చేస్తేనే జాబ్ వస్తుందా అని అలా మనం చెప్పలేం. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ ఉంటుంది. ఒక 4 years కోర్స్లో ఇఫ్ యూ డోంట్ గెయిన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కనుక గెయిన్ చేయలేకపోతే దెన్ 100% దే హ్యావ్ టు కమ్ అండ్ జాయిన్ ఇన్ ఇన్స్టిట్యూట్. అండ్ సో ఏ కోర్స్ చేయాలి, ఏం చేయాలి అనేది సో ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కొంతమందికి జావా కోర్స్ తీసుకోవాలని ఉంటుంది, జావా డెవలపర్ అవ్వాలని ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే పైథాన్ తీసుకోవాలి ఆర్ ఎల్స్ టెస్టింగ్ తీసుకోవాలి. అండ్ కొంతమంది క్యాండిడేట్స్ డేటా అనలిటిక్స్ తీసుకోవాలి, ఎందుకంటే డేటా అనలిటిక్స్లో కోడింగ్ ఉండదు. సో అలాగా ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ ఇంట్రెస్ట్ సో దే హ్యావ్ టు ఆప్ట్ ఏ కోర్స్ అనమాట. అండ్ కోర్స్ చేయటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు కోర్స్ చేద్దామని జాయిన్ అవుదాం అనుకున్న ఒక స్టూడెంట్ కోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి అంటే డే 1 నుంచే కోర్స్లో జాయిన్ అయిన డే 1 నుంచే ద స్టూడెంట్ హ్యాస్ టు ఫీల్ దట్ అతను ఆల్రెడీ కంపెనీలో ప్లేస్ అయిపోయాడు. ఓకే, ఒక 6 months ఫ్రీ ఇంటర్న్షిప్ చేస్తున్నాను నేను అన్న ఫీలింగ్తో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే ఒక ప్లేస్మెంట్ రావాలి అంటే స్టూడెంట్కి ఆ టైప్ ఆఫ్ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వాలి. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ప్లేస్మెంట్ కాబట్టి ఆ ఇంటెన్షన్తో జాయిన్ అయ్యి అండ్ దెన్ సో ఇఫ్ దే డూ కోర్సు సో 100% ప్లేస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ సో ఇఫ్ యూ ఆస్క్ మీ అబౌట్ వాట్ ఆర్ ద కోర్సెస్ దే కెన్ ఆప్ట్, ట్రెండింగ్లో ఏమున్నాయి, కంపెనీ లే ఆఫ్స్ ఇలా ఉన్నాయి, దెన్ జాబ్ వస్తుందా రాదా అని డౌట్తో వస్తారు కదా పిల్లలు, వాళ్ళకి నేను ఏం చెప్తానంటే ఫస్ట్ దే హ్యావ్ టు డిసైడ్ ఓకే ఏ కోర్స్ ఇంట్రెస్ట్. అండ్ సో కరెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న కోర్సు ఏదైనా ఉంది అంటే సో బేసికల్గా మాకేంటంటే వీక్యూబ్లో అన్ని కోర్సెస్కి వీఆర్ గెట్టింగ్ జేడీస్. జాబ్ ఓపెనింగ్స్ అయితే చాలా ఉన్నాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మా ప్లేస్ అయిన క్యాండిడేట్స్. ఓకే, సో ఇఫ్ యూ టేక్ జావా తీసుకుంటే జావాలో సో ఎవ్రీ మంత్ వీఆర్ గెట్టింగ్ మోర్ దెన్ 60 openings. సో ఇఫ్ యూ టేక్ పైథాన్లో కూడా అంతే 60 to 70 openings. ఓకే, ఇఫ్ యూ టేక్ టెస్టింగ్లో కూడా సో మోర్ దెన్ 80-90 openings వీఆర్ గెట్టింగ్. ఓకే, సారీ టు ఇంటరప్ట్ మ్యామ్. టెస్టింగ్లో జనరల్గా కాల్స్ అనేవి తక్కువ ఉన్నాయి, మాన్యువల్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్.
ఇప్పుడు టెస్టింగ్లో కాల్స్ వస్తున్నాయి అంటున్నారా? యూ టోల్డ్ దట్ 80 to 90. యాక్చువల్ జనరల్ దీని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ ఐఎమ్ రీసెర్చింగ్ అబౌట్ దట్. ఎన్ని ఓపెనింగ్ అంటే ఏ డిస్క్రిప్షన్ ఉంది, జాబ్ డిస్క్రిప్షన్ ఏజేడి మీద, రిక్వైర్మెంట్స్ మీద ఇప్పుడు సో ఇట్ ఈస్ మాన్యువల్ టెస్టింగ్ మీద ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆటోమేషన్ టెస్టింగ్ మీద కూడా మనకి నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి వస్తున్నాయి. మాన్యువల్ టెస్టింగ్ టూ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అనేవి వస్తున్నాయి. సో అండ్ మాన్యువల్ లేదు, ఆటోమేషనే ఉంది, దానికే వస్తున్నాయి అనేది ఒక మిత్ అనమాట. ఓకే సో వీఆర్ గెట్టింగ్ జేడీస్ ఆన్ బోత్ మాన్యువల్ యాజ్ వెల్ యాజ్ ఆటోమేషన్. ఓకే సో ఎలా ఉంటాయి మీ సాలరీస్, ఎలా ఉంటాయి దానికి? సాలరీస్ స్టార్టింగ్ వచ్చేసి సో వీఆర్ గెట్టింగ్ జేడీస్ ఆన్ 3.5 4 LPA. సో కొన్ని కంపెనీస్ 2.8 ఇస్తాయి. అండ్ దెన్ సో రీసెంట్లీ మన స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ ఫర్ 4 lakhs LPA ఆల్సో. సో అలాగా సో ఇట్ వారీస్ బేస్డ్ ఆన్ ద కంపెనీ. ఓకే ఇప్పుడు ఓవరాల్గా ఎన్ని కోర్సెస్ ప్రెజెంట్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ ఏమున్నాయి మ్యామ్ ప్రెజెంట్? ఓకే సార్, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ వచ్చేసి మనకి జావా ఉంది, పైథాన్ ఉంది, డెవ్సెకాప్స్ ఉంది, అండ్ సైబర్ సెక్యూరిటీ ఉంది, ఏఎంఎల్ డేటా సైన్స్ ఉంది, టెస్టింగ్ ఉంది, అండ్ ఆల్సో వీ హ్యావ్ AWS ఉంది, మెర్న్స్టాగ్ ఉంది. సో ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ అయితే సో ఏదైనా బేస్డ్ ఆన్ ద క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ దే కెన్ ఆప్ ద కోర్స్. ఓకే సో ఈ అన్ని కోర్సెస్ విత్ ఇంటిగ్రేషన్ కనుక చేస్తే కనుక దెన్ సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఇక్కడ మ్యామ్ ఒక విషయము, జనరల్గా జావా అంటే సో వీ కెన్ సీ అంటే కన్సిస్టెంట్గా ఉంటుంది మార్కెట్ అనేది. సో యాజ్ యూ టోల్ మీరు రెగ్యులర్గా దానికి రిక్వైర్మెంట్స్ వస్తున్నాయి అంటున్నారు. బట్ ద థింగ్ సైబర్ సెక్యూరిటీ అనేది మనము మన మార్కెట్లో చూసుకున్నాం కానీ ఏది బాగుందంటే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. ఓకే సో ఎక్కడ ఏంటి అని సైబర్ సెక్యూరిటీలో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ లేకపోతే జనరల్గా దానికి ప్రజెంట్ ఫ్యూచర్ బాగుంటుంది కానీ ప్రజెంట్ కాల్స్ మోడరేట్గా ఉన్నాయి, అంత హై లేవ్ అనేది ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది జనరల్గా స్టూడెంట్స్ నుంచి కానీ కొంతమంది ఇన్స్టిట్యూట్స్ నుంచి కానీ. అన్ని ఇన్స్టిట్యూట్ నేను రీసెర్చ్ చేసి అప్డేట్ చేస్తుంది దీని గురించి. సో దీని గురించి సైబర్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది అంటారు? మీరు ఏమన్నా ప్లేస్మెంట్స్ దాన్ని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ ఎలా ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది? సో ప్రోగ్రెస్ ఎలా ఉందంటే సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మేమే. ఎందుకంటే ఈ మంతే మాకు ఒక క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది జరిగింది. సైబర్ సెక్యూరిటీ ఎక్స్క్లూజివ్ గా సైబర్ సెక్యూరిటీకి వి హ్యాడ్ ఎ క్యాంపస్ డ్రైవ్. సో అండ్ ఆల్సో ఒక రీసెంట్ గానే మనకు ఒక 5 members సైబర్ సెక్యూరిటీలో ప్లేస్ అయ్యారు కూడా. సో అండ్ సో ఫ్రీక్వెంట్ గా మనకైతే ఈ మంత్ ఒక 10 జాబ్ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి సైబర్ సెక్యూరిటీ మీద. ఓకే సో ఇంకోటి మ్యామ్, రీసెంట్గా నేను ఒకటి చూసాను మీ యాడ్లో, మరి ఎక్కడో పబ్లిష్ చేస్తూ మీ మీడియా ప్లాట్ఫామ్స్లో, అండ్ అరౌండ్ 300+ ప్లేస్మెంట్స్ అయ్యాయి అని మీరు చెప్పారు. సో నిజంగా అయ్యాయా? ఎప్పటి నుంచి ఎప్పుడు అయ్యాయి? అండ్ దాంతోపాటు ఇంకో క్వశ్చన్ కూడా, ఏ టెక్నాలజీస్లో ఎన్ని ప్లేస్మెంట్స్ అయ్యాయి అప్రాక్సిమేట్లీ? ఓకే సో మనకి ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ జాన్యువరీ, సో జాన్యువరీ నుంచి మీరు ఏప్రిల్ దాకా కనుక తీసుకుంటే సో అండ్ దెన్ వీ గాట్ మోర్ దెన్ 300 placements. ఓకే ఇన్ ద మార్చ్ ఇట్ సెల్ఫ్ వీ గాట్ 100 placements. ఓకే సో ఏ డొమైన్ అంటే సో ఎక్కువ వచ్చేసి జావాలో ఉన్నాయి, పైథాన్లో ఉన్నాయి, అండ్ దెన్ AML డేటా సైన్స్లో ఉన్నాయి, టెస్టింగ్లో ఉన్నాయి, AWS, మల్టీ క్లౌడ్. సో ఈ అన్నిటిలో అయితే వి గాట్ నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఈ పాస్ట్ 4 months తీసుకుంటే. సో వీఆర్ గెట్టింగ్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ అండ్ ఆల్సో వి గాట్ మోర్ దెన్ 300 placements. ఓకే ఈ మధ్య కాలంలో అందరూ కూడా ఎక్కువ ప్రతి ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, పూణే, చెన్నై ఎక్కడ తీసుకున్నాయి. జనరల్గా ఈ 4 cities-లోనే ఎక్కువగా సాఫ్ట్వేర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీవన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ఓన్లీ డేటా సైన్స్ విత్ AML కోర్స్ మీద రన్ చేస్తా ఉన్నారు. ఓకే సో ఇంత పొటెన్షియల్ ఉందంటారా దాంట్లో? ఇంకోటి చాలామంది స్టూడెంట్స్ డేటా సైన్స్ నేర్చుకుంటే ఫ్రెష్గా జాబ్ వస్తుందా సార్ అని రెగ్యులర్ కౌన్సిలింగ్ మీద అడుగుతూ ఉంటారు. సో అంటే ఒకవేళ ఉందా, పాసిబిలిటీ ఉందంటారా? ఎంత పొటెన్షియల్ ఉందంటారా? సో పాసిబిలిటీ ఉందా అంటానికి మన 6 months AML డేటా సైన్స్ కోర్స్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఈ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ కోర్స్ మీద మోర్ దెన్ 20 జాబ్ రోల్స్ వస్తాయని మాకే తెలియదు అసలు. ఎందుకంటే ఈ మాట ఎలా చెప్తున్నానంటే నేను, so this is purely based on so the number of JDs and the job roles we are getting from the company. And ఒక ఓపెనింగ్ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ EML డేటా సైన్స్ కోర్స్లో ఒక రోల్ వచ్చేసి జెన్ అండ్ ఏజెంటిక్ AI ఇంజనీర్. ఆ రోల్కి ఇఫ్ ఎ కంపెనీ ఇస్ ఆస్కింగ్ టు రిక్రూట్ పీపుల్ అండ్ దే ఆర్ ఆస్కింగ్ 10 కావాలి, 15 కావాలి, ఓకే ఒక AML ఇంజనీర్ ఉన్నాడు, వాళ్ళకి కూడా నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ మాకు 10 ఉన్నాయి, 15 ఉన్నాయి. ఓకే ఫ్రెషర్స్ నేను వచ్చి జాబ్ రోల్స్ కూడా చెప్తాను AML డేటా సైన్స్ కోర్స్ చేస్తే.
సో ఒక ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ చేస్తే ఒక క్యాండిడేట్ అనేవాడు సో హీఈస్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ మోర్ దాన్ 20 జాబ్ రోల్స్. ఓకే అండ్ ఒక జాబ్ రోల్కి ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా ప్లేస్ అయ్యి ఒక 6 months చేశాక తను జెన్ఏ ఏజెంట్గా స్విచ్ అవుదాం అనుకుంటున్నాడు. ఓకే సో దెన్ తన 6 months తర్వాత దానికి స్విచ్ అవ్వచ్చు. సో వీ డిజైన్డ్ ఎ కంటెంట్ లైక్ దట్. ఓకే ఐ మీన్ అంటే ఒక కంటెంట్ ఒక 6 months కోర్స్లో ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్లో అంత కంటెంట్ ఉంది. ఆ జాబ్ రోల్స్ ఏంటి అంటే ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్ చేశాక దే కెన్ గో యాజ్ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు. ఓకే ఏ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ఏఎంఎల్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, అసోసియేట్ డేటా సైంటిస్ట్గా వెళ్ళొచ్చు. ఓకే అండ్ డీప్ లెర్నింగ్ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ఎల్ఎల్ఎం ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ఫుల్ స్టాక్ జెన్ఏ ఇంజనీర్గా వెళ్ళొచ్చు, ఏ డెవలపర్గా వెళ్ళొచ్చు. ఓకే అండ్ ఆల్సో సో హీ కెన్ గో యాజ్ ఏ ఎనలిస్ట్. ఓకే అండ్ ఇన్ని డిఫరెంట్ జాబ్ రోల్స్కి బై డూయింగ్ ఎ సింగిల్ కోర్స్ ఆఫ్ ఫుల్ స్టాక్ ఏఎంఎల్ డేటా సైన్స్ సో స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. ఎన్ని మంత్స్ పడుతుందా మీరు నేర్చుకోవడం ఈ కోర్స్? సో 6 months. 6 months పడుతుంది. మ్యామ్ ఇప్పుడు మీరేమో రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ 300+ లాస్ట్ 4 monthsలో మీరు ప్లేస్ చేసామంటున్నారు అండ్ 13+ క్యాంపస్ డ్రైవ్స్ మీరు చేసామంటున్నారు. ఇంకోటి బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్, ఈ 13 క్యాంపస్ డ్రైవ్స్లో ఏ టెక్నాలజీకి వచ్చింది? సో ఈ క్యాంపస్ డ్రైవ్స్ వచ్చేసి జావాకి వచ్చాయి, పైథాన్, సో ఏఎంఎల్ డేటా సైన్స్, టెస్టింగ్ కి, సో ఏడబ్ల్యూఎస్, మల్టీ క్లౌడ్, సో ఎన్ని డొమైన్స్కి అయితే మనకి ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది. ఓకే సో అయితే దీంట్లో కూడా కంపెనీస్ రిక్వైర్మెంట్స్ ఏదైతే ఉన్నాయో జనరల్గా చాలామంది జాబ్స్ లేవు లేకపోతే కంపెనీస్లోనే జాబ్స్ లేవు, ఏ వల్ల లే ఆఫ్స్ అవుతున్నాయి, ఇది అవుతుంది అంటున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అంటే మీ స్టూడెంట్ని ఎలా ప్లేస్ చేయాలి? సో అంటే ఒక స్టూడెంట్ ప్లేస్ అవటం అనేది సో ఇట్ ఈస్ 50% ఉంటుంది. 50% సపోర్ట్ అనేది మన ఇన్స్టిట్యూట్ నుంచి ఇవ్వాలి అండ్ 50% సపోర్ట్ అనేది స్టూడెంట్ ఇవ్వాలి. సో ఈ 100% ఎప్పుడైతే అందో సో ఫ్రమ్ బోత్ ద సైడ్స్ ఒక స్టూడెంట్ అనేది ప్లేస్ అవటం 100% అవుతుంది. ఒక స్టూడెంట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక తనకి ఒక్క జాబే కాకుండా ఐ మీన్ ఒక జేడీ తీసుకొచ్చి అండ్ దెన్ ఒక కంపెనీకి అటెండ్ అవటమే కాకుండా ఒక 4-5 ఓపెనింగ్స్ ఇన్ ద సెన్స్ ఒక 4-5 కంపెనీస్ చూపిస్తే సో దెన్ దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ప్లేస్మెంట్ అనమాట ఒక క్యాండిడేట్కి. సో అండ్ అదొక్కటే కాకుండా ఒక స్టూడెంట్ ప్లేస్ అవ్వాలి అంటే స్టూడెంట్ని యూ హ్యావ్ టు ట్రీట్ ద స్టూడెంట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. ఒక ఫ్యామిలీ మెంబర్గా ట్రీట్ చేసినప్పుడే మనం పిల్లలు ఆ లెవెల్లోకి వెళ్ళి మనం పిల్లలతో మాట్లాడి అండ్ దెన్ వీ నీడ్ టు అండర్స్టాండ్ సో వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, సో అని థింక్ చేసి ఒక ఫ్యామిలీ మెంబర్లా ఆలోచిస్తే దెన్ దెర్ ఇస్ ఎ మోర్ పాసిబిలిటీ ఆఫ్ ప్లేసింగ్ ఎ క్యాండిడేట్ అని నేను అనుకుంటాను. సెక్యూరిటీ కోర్స్ ఉంది కదా, సో మీరు అంటున్నారు కదా ప్లేస్మెంట్స్ లేవు, జేడీస్ రావు అని చెప్పి. అసలు ఒక స్టూడెంట్ సైబర్ సెక్యూరిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సైబర్ సెక్యూరిటీ మీద కొంచెం నాలెడ్జ్ ఉండాలన్నమాట. సైబర్ సెక్యూరిటీ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ఒక క్రైమ్ జరిగినప్పుడు, సైబర్ క్రైమ్ జరిగినప్పుడు దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని ఒక సొల్యూషన్ అనేది తీసుకురావాలి కదా. నేను ఆ స్టూడెంట్ని జాయిన్ అయిన స్టూడెంట్ని నిన్నే ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకున్నావు కదా, సో ఒక కేసు వచ్చింది, ఆ కేస్ స్టడీ ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి చెప్పు, దాని ప్రాసెస్ ఏంటో చెప్పు, నువ్వు కోర్స్ తీసుకున్నావు కదా, నువ్వు సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కింద నువ్వు ఒకవేళ ప్లేస్ అయ్యావు అనుకో, ప్లేస్ అవ్వాలి కదా, నీకు జాబ్ ఓపెనింగ్ వస్తుంది అండ్ దెన్ వాళ్ళు ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతారు నిన్ను, ఒక కేసు ఉంది దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు ఒకసారి చెప్పు నువ్వు నాకు అన్నాను. అవునా మ్యామ్ అన్నాడు. నేను అదే చెప్పాను, ఒక సైబర్ క్రైమ్ జరిగింది. క్రైమ్ అంటే అక్కడ సైబర్ సెక్యూరిటీ అనేది ఎలా ఉంటుందంటే ఒక క్రైమ్ జరిగినప్పుడు ఒక 100 people ఉన్నారు, కంపెనీలో 100 members ఉన్నారు. సో 100 employees ఎలా థింక్ చేస్తున్నారు, ఒక క్రైమ్ అనాలిసిస్ అనేది ఎలా చేస్తున్నారు, క్రైమ్ అనాలిసిస్. సో వాళ్ళు 100 point of views ఉంటాయి. పాయింట్ ఆఫ్ వ్యూలో బెస్ట్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దట్ సో క్రైమ్ అనమాట. క్రైమ్ ఎలా జరిగింది, ఫస్ట్ మనము క్రైమ్ అసలు ఏ సోర్సెస్ వచ్చాడు, ఎలా జరిగింది, అనాలిసిస్ ఉంటుంది కదా. దట్ ఒక సైబర్ సెక్యూరిటీ తీసుకుందాం అనే క్యాండిడేట్ కి ఆ అనలైజింగ్ స్కిల్స్ రావాలి. అంటే ఒక కేస్ స్టడీ ఉందనుకోండి, ఒక కేస్ స్టడీని సాల్వ్ చేయడానికి దేర్ ఇస్ అ ప్రాసెస్ టు బి ఫాలోడ్. ఆ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద కేస్, అసలు కేసు ఎలా ఉంది, ఓకే ఎలా జరిగింది ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అండ్ దెన్ ఆ కేస్కి నెక్స్ట్ స్టెప్ యూ హ్యావ్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఏంటి, ఏం ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ అయితే సో దట్ వీ కెన్ సాల్వ్. అండ్ సో ఫైనల్గా నువ్వేం చేయాలంటే సో ఇది బెస్ట్ సొల్యూషన్,
అండ్ దట్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టు కంపెనీ. ఓకే. ఇస్తే కనుక సో దట్ దే ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ సాల్వింగ్ ఎ కేసు. అసలు ప్రాసెస్ అనేది అది వాళ్ళకి అది తెలుసుకుని ఒక కేసుని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుని అండ్ దెన్ దే హ్యావ్ టు జాయిన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనమాట. సో దెన్ అనలిటికల్ స్కిల్స్ కనుక ఉంటే కనుక సో దెన్ ఇట్ ఈస్ బెటర్ టు ఆప్ట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్. సో ఇంకోటి సైబర్ సెక్యూరిటీలో ఇంకోటి ఏంటి, కోడింగ్ కూడా తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. సో మోస్ట్లీ వీ కెన్ యూస్ టూల్స్ అండ్ ఆల్. మేము జనరల్గా అంటే ఒక స్టూడెంట్ వీక్యూబ్లో జాయిన్ అయినప్పుడు సో మీరు ఎలా ఆలోచిస్తారు స్టూడెంట్ గురించి కానీ, లేకపోతే మీరు యూ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ అరౌండ్ 11 కోర్సెస్. సో ఇక్కడే నాకు తెలిసి KPHలో 10 బ్రాంచెస్ పైన ఉన్నాయి మీకు. సో ఎక్స్క్లూడింగ్ దిస్ కార్పొరేట్ ఆఫీస్ అండ్ సో అంటే ఎలా స్టూడెంట్ని ఎలా గైడ్ చేస్తారు, ఎలా ఆలోచిస్తారు, స్టూడెంట్కి ఏం గైడ్ చేస్తారు మీరు? అంటే కోర్స్ ఆల్రెడీ డిసైడ్ అయి జాయిన్ అయ్యే వాళ్ళకా లేకపోతే ఆర్ఎల్స్ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాన్ని స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఒక స్టూడెంట్ నేను ఏం కోర్స్ తీసుకోవాలో తెలీదు నాకు అన్న ఒక ఐడియా లేకుండా వచ్చే స్టూడెంట్ ఉంటాడు కదా. సో వాళ్ళకైతే సో బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ వాళ్ళు ఏ డొమైన్ మీద ఇంట్రెస్ట్గా ఉన్నారు అండ్ దెన్ సో విసి ఒకసారి ఒక 2-3 క్వశ్చన్స్ అడిగి సో అంటే తను ఆల్రెడీ ఏమన్నా పైథాన్ వచ్చా లేకపోతే జావా మీద ఏమన్నా ఐడియా ఉందా, నువ్వు ఎప్పుడైనా సి నేర్చుకున్నావా, నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రిపుల్ అని చెప్తాడు ఒకడు. సో ట్రిపుల్ అని చెప్తారు ఆర్ఎల్స్ ఈసీఈ అని చెప్తారు. అసలు ఐటీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదని చెప్తారు. సో బేస్డ్ ఆన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్స్ సో తన్ని ఒకసారి చూసి ఓకే అండ్ దెన్ తను ఏం చేయగలడో సో అకార్డింగ్లీ విల్ సజెస్ట్ ఏ కోర్స్. అంటే తను ఇంట్రెస్టెడ్ ఏరియాలో సో విల్ సజెస్ట్ అనమాట. అకార్డింగ్ టు ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ జావా చాలా బాగా వచ్చు తనకి ఓకే అండ్ హీ వాంట్ టు ఎక్సెల్ ఇన్ అదర్ డొమైన్, వేరే డొమైన్లో ఎక్సెల్ అవుదాం అనుకుంటున్నాడు, జావా ఆల్రెడీ వచ్చు అండ్ దెన్ విల్ సజెస్ట్ అకార్డింగ్లీ. ఆర్ఎల్స్ తనకి పైథాన్ చాలా బాగా వచ్చు అండ్ దెన్ అకార్డింగ్లీ విల్ ఆస్క్ హిమ్ టు టేక్ ఏఎంఎల్ అయినా తీసుకో, డేటా సైన్స్ తీసుకోవచ్చు ఆర్ఎల్స్ యూ కెన్ గో ఫర్ సైబర్ సెక్యూరిటీ తీసుకోవచ్చు. ఓకే తనకి ఆల్రెడీ స్టాటిస్టిక్స్ వచ్చు ఓకే ఐడియా ఉంది అండ్ దెన్ నీకు స్టాటిస్టిక్స్ బాగా వచ్చు కాబట్టి అండ్ దెన్ యూ కెన్ ఆప్ట్ డేటా అనలిటిక్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఒక ఐడియా అనేది పిల్లలకి బేసికల్గా ఉంటే వాళ్ళకి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ సో బ్యాక్గ్రౌండ్ బట్టి వాడి ఇంట్రెస్ట్ని బట్టి దెన్ విల్ సజెస్ట్ అకార్డింగ్లీ. ఓకే. సో జనరల్గా ఈ ఫీజు విషయం మనం చూసుకున్నాము, వీక్యూబ్లో చూసుకుంటే ఫీజు అనేది చాలా తక్కువ ఉంటుంది అంటే కంపారిటివ్లీ అదర్ ఇన్స్టిట్యూట్స్. నాకు కూడా అదే అర్థం కావట్లేదు వీక్యూబ్లో అంత తక్కువ ఫీజు ఎందుకు అంటే మ్యామ్ నేను అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ మనం చూస్తూనే ఉన్నాము. సో జావా ఫుల్ స్టాక్ అయి ఉండొచ్చు, లేకపోతే డేటా సైన్స్ విత్ ఏ అయితే ఏదైనా అయి ఉండొచ్చు, ఏ కోర్స్ అయినా కానీ ఒకటే ప్రైస్ ఉంటుంది మీ దగ్గర. అది కూడా ఏంటంటే అంటే నామినలే అనుకోవచ్చు. సో మీరు ప్రొవైడ్ చేసే దానికి సో అంటే ఎలా ఆలోచిస్తారు అంటే ఎలా 6 months కోర్సు అంటే ఇక్కడ సో మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కోర్స్ అనేది 6 months కదా సార్. 6 months కోర్సే కాకుండా అయితే ఒక స్టూడెంట్ 6 monthsలోనే ప్లేస్ అయిపోతాడు. ప్లేస్ అవ్వకపోతే అండ్ దెన్ సో వీ హ్యావ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ గట్ ఫర్ 2 more months అండ్ ఈ 2 months కూడా సో విత్ ద సేమ్ ఫీ స్ట్రక్చర్ సో వీఆర్ ప్రొవైడింగ్ టు ద స్టూడెంట్ కదా. నేను ఛాలెంజ్ చేస్తాను సో ఇలా ఒక 8 months ఆఫ్ కోర్సు 6 months కోర్స్ అయిపోయాక మళ్ళీ వాళ్ళని గట్లో కూర్చోబెట్టి సపరేట్ బిల్డింగ్ తీసుకుని దానికి రెంట్ పే చేస్తా. సో అన్ని చాలా రీసోర్సెస్ ఉంటాయి విచ్ వీ నీడ్ టు ప్రొవైడ్ సో ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఏ గట్ ప్రోగ్రాము. అదంతా చేస్తా కూడా స్టూడెంట్ తను ఇచ్చిన మనీకి సో ప్లేస్ అవ్వాలి అనే కోరుకునే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందా అంటే అది వీక్యూబ్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఆ గట్ ప్రోగ్రామ్లో 2 months ఒక స్టూడెంట్కి ఇంటెన్స్ ప్రాక్టీస్ అనేది జరుగుతుంది. సో ఈ 6 months కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సు మళ్ళీ మొత్తం టాపిక్స్ వైజ్ రివిజన్, రోజుకి ఒక టాస్క్ ఇచ్చి ఒక 5 hours స్పెండ్ చేసి అండ్ దెన్ ఒక స్టూడెంట్ ఎలా అయినా సరే ప్లేస్ అయ్యి వీక్యూబ్ నుంచి వెళ్ళాలి అని కోరుకునే ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉంది అంటే అది ఓన్లీ వీక్యూబ్ అని చెప్తాను సార్. ఓకే మ్యామ్, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, మీరు ఒకవేళ కోపడొచ్చేమో చెప్పండి. ఏం లేదు, ఈ గట్ ప్రోగ్రామ్ ఎగ్జామ్ పెడితేనే తీసుకుంటారంట కదా మీరు? ఏం ఎగ్జామ్ సార్? అంటే మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి కొంతమంది అనేది అంటే మీ ఎగ్జామ్ పెట్టి తీసుకునేది మీరు చెప్తున్న వర్షన్, గట్ ప్రోగ్రామ్ కి అందరినీ తీసుకోవట్లేదు ఇంకొంతమంది వర్షన్. అదే సార్. ఇప్పుడు ఒక స్టూడెంట్ మెంటాలిటీ ఎలా ఉందంటే ఇప్పుడు జరిగేది ఒకటి జరుగుతుంది ఆర్గనైజేషన్ లో, బయట డిస్కస్ చేసుకునేది ఇంకొకటి జరుగుతుంది. అది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనం కోర్స్ లో జాయిన్ అయ్యాక ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ ఇస్ 6 months కోర్స్ ఉంది,
దెన్ నువ్వు 100% అటెండెన్స్ మెయింటైన్ చేయటం ఇంపార్టెంటా కాదా? చేయాలి కదా. అవును 100% అంటే మరి 100 కాదు, అట్లీస్ట్ యూ హ్యావ్ టు మెయింటైన్ 70-60% ఆఫ్ ద అటెండెన్స్. దట్ ఈస్ అవర్ క్రైటీరియా. అంతే కదా. ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు 60-70% క్లాస్కి వస్తేనే క్లాస్లో ఏం జరిగిందో వాళ్ళకి తెలుస్తుంది. కోర్స్లో జాయిన్ అయ్యి 10 daysకి 20 daysకి 1 monthకి ఒకవేళ కోర్స్లో జాయిన్ అయ్యి 1 monthకే తన అటెండెన్స్ మెయింటైన్ చేయకుండా ఓన్లీ 10%-20% ఉందనుకోండి, వాళ్ళని తీసుకొచ్చి గట్లో కూర్చోబెట్టడం వల్ల వచ్చి యూజ్ అయితే ఏముంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ 6 months కోర్సు 70%-60-80% అటెండెన్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది. అసలు ఏం జరిగింది అంటే ఆ బేస్ ఉన్నప్పుడు దెన్ యూ కెన్ గ్రూమ్ అకార్డింగ్లీ, రైట్? దెన్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ప్లేస్మెంట్. మాకు ప్లేస్మెంట్ ఈ గట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా జరుగుతున్నాయి ప్లేస్మెంట్స్, చాలా మంది ప్లేస్ అవుతున్నారు. అండ్ నా స్టూడెంట్స్ విట్నెస్ దానికి. ఓకే, ఒక 10% అటెండెన్స్ ఉన్న స్టూడెంట్ ని తీసుకొచ్చి గట్లో కూర్చోబెట్టడం, ఒక 70% ఉన్న స్టూడెంట్ తీసుకొచ్చి గట్లో పెట్టడానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అంతే కదా సార్? సో ఎందుకంటే సో దట్ ఈస్ ద క్రైటీరియా విచ్ వి మెయింటైన్. ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద అటెండెన్స్ వి టేక్, నాట్ మనీ. అంటే సో ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో వీక్యూబ్లో జాయిన్ అయ్యాక అంటే స్టూడెంట్ కట్టి ప్రతి పైసాకి సో మనం 100% తనకి న్యాయం చేయాలి, ఓకే అన్న సో ఉద్దేశంతో 6 months కోర్స్ అయ్యాక కూడా సో వీఆర్ కండక్టింగ్ దిస్ గట్ ప్రోగ్రామ్. ఓకే, ఆ 2 months ఇంటెన్స్ ప్రాక్టీస్ ఇచ్చి అండ్ దెన్ ఒక స్టూడెంట్ ప్లేస్ అవ్వాలి, ఓకే ఎలా అయినా వీక్యూబ్లో కట్టిన డబ్బులకి సో మనం న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈ 2 months గట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అండ్ సో మోర్ ప్లేస్మెంట్స్ అయితే జరగటానికి ఛాన్సెస్ ఈ గట్ ప్రోగ్రామ్లో అయితే 100% ఉన్నాయి. సో ఇది గైస్ ఈరోజు అయితే డిస్కషన్. యాక్చువల్లీ ఇంకా చాలా డిస్కషన్ చేసేది ఉంది. సో మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్స్ తోటి మేము ముందుకు వస్తాం. అయితే ఒక్క విషయం ఏంటి అంటే ఇక్కడ జాయిన్ అయిన స్టూడెంట్కి జాబ్ రాకపోతే లతా మ్యామ్ విల్ టేక్ కేర్. సో షీఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు 20+ టీమ్ ఆల్మోస్ట్ 20-22 members రిగరస్గా ప్లేస్మెంట్స్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు. సైబర్ సెక్యూరిటీలో ఆఫ్ క్యాంపస్ తీసుకురాగలిగిన ఓన్లీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్, బెంగళూరు అండ్ పూణే ఆర్ చెన్నై. సో ఇది నేను నాకు సంబంధించి అంటే నాట్ బిహాఫ్ ఆఫ్ వీక్యూ, సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. మీరు ఎక్కడికైనా చెప్పండి అంటే లేదు సార్ వీళ్ళు కాదు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఈ సైబర్ సెక్యూరిటీలో ఆఫ్ క్యాంపస్ తీసుకెళ్ళారు. నాట్ ఓన్లీ ఆఫ్ క్యాంపస్, ఇది ఒక సైబర్ సెక్యూరిటీ గురించే కాదు, అదర్ టెక్నాలజీస్ కూడా లైక్ డేటా సైన్స్ విత్ ఏఐ కావచ్చు, ఏఎంఎల్ కావచ్చు, లేకపోతే జావా ఫుల్ స్టాక్ కావచ్చు, లేకపోతే మెన్ స్టాక్ కావచ్చు, ఇలా మల్టిపుల్ వాటికి ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఈరోజు కాలేజ్లో తీసుకురాలేకపోతుంది. అలాంటిది వీక్యూబ్ వాళ్ళు చేయగలుగుతున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ గట్ ప్రోగ్రామ్ అనేది అన్అఫీషియల్ జాబ్ గ్యారంటీ అని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే గట్ ప్రోగ్రాంలో తీసుకున్న ప్రతి ఒక్కరిని ఖచ్చితంగా 100% ప్లేస్ అవుతారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఇక్కడ ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అంటే జాబులు రెడీగా ఉన్నాయి, మీరు నేర్చుకోవడం ఆలస్యం. సో ఇదంతా కూడా నేను స్టూడెంట్స్తో మాట్లాడాను. ప్లేస్మెంట్ హెడ్ మనతో ఉన్నారు లతా గారు. అండ్ ప్రతి ట్రైనర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ క్లాసెస్ ఎలా చెప్తున్నారు, ప్రతి స్టూడెంట్ ప్రతి క్లాస్ ఆల్మోస్ట్ 11 courses ఉంటాయి. అన్ని క్లాసెస్ ఆల్మోస్ట్ అందరినీ టచ్ చేశారు. ఎందుకంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్ని నలుగురిలో తీసుకొస్తే ఇంకొంతమంది లైఫ్ చేంజ్ చేసిన అవుతాను. అండ్ వెరీ హ్యాపీ అలాంటి మంచి విషయంలో నేను పార్ట్ అయినాను. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.